తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఆ పార్టీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ఓట్లను అభ్యర్థించారు. రాష్ట్రంలో మరో 6 నెలల్లో కమలం పార్టీ అధికారంలోకి వస్తుందంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో టాప్ 5 మెంబర్స్ దందా నడుస్తుందన్న ఆయన వారికి రావాల్సిన కాంట్రాక్ట్ డబ్బులు తీసుకుంటున్నారు కానీ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు మాత్రం ఇవ్వడం లేదని విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థికి ఎవరు మద్దతు తెలపకపోవడంతో కాలేజీ సిబ్బందిని వెంటబెట్టుకొని ప్రచారం చేస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి ఎద్దేవా చేశారు. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిని కేంద్రం ఏమి ఇచ్చిందో చర్చకు రమ్మంటే కాంగ్రెస్ నేతలు పారిపోయారని విమర్శించారు బండి సంజయ్. అందరూ తెలుసు 20వ తారీఖున ఎన్నికలు రాబోతున్నాయి. ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పట్టభద్రులు అందరూ కూడా మేధావి వర్గం అంతా కూడా ఎదురు చూస్తున్నది. 27 ఎప్పుడు వస్తుందరా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎప్పుడు గెలిపించాలి, ఈ మూర్ఖత్వపు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా గుణపాఠం చెప్పాలని చెప్పి వాళ్ళ ఓటు అనే ఆయుధాన్ని మొత్తం సిద్ధం చేసుకొని పట్టభద్రులు అందరూ ఉన్నారు. ఎందుకంటే ఏ సర్వే చూసినా కూడా ఇక్కడ 2 ఎమ్మెల్సీలు, అక్కడ ఎమ్మెల్సీ కూడా, టీచర్స్ ఎమ్మెల్సీ కూడా, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ 3 ఎమ్మెల్సీ కూడా భారతీయ జనతా పార్టీ 80% గెలవబోతున్నాయి. సర్వేలు ఏ సర్వే చూసినా కూడా 80% పబ్లిక్ అందరూ కూడా, ఓటర్స్ అందరూ కూడా మేము బీజేపీకి ఇస్తామని చెప్పి పక్కా 100% బల్ల గుద్దినట్టు చెప్తా ఉన్నారు. డైరెక్ట్ చెప్తా ఉన్నారు, ఎలాంటి మొహమాటం లేకుండా చెప్తా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విశ్వాసం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఒక భరోసా. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పోరాడిన తీరు, ప్రశ్నించిన తీరు, యుద్ధం చేసినటువంటి తీరు, దాంతోపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానంలో పాల్పడుతూ ఈ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఏ విధంగా రాసి రంపాన పెడుతుందో దాన్ని చూసిన తర్వాత దీనికి పరిష్కారం ఒకటే, కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే ఇలా భారతీయ జనతా పార్టీని 80%